అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్, టూ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇందులో కూడా 2 కాస్టింగ్ కాల్స్ చెప్తాను. 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా వీళ్ళని వదిలేయండి. ఎవరైతే మిమ్మల్ని డబ్బులు అడగకుండా జెన్యూన్గా మీకు అవకాశం ఇవ్వగలరో వాళ్ళతో మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు తప్పకుండా ఇది అనేది వస్తుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ కావాలంటే 18 నుండి 45 సంవత్సరాల వాళ్ళు, పక్కా తెలంగాణ యాస మాట్లాడే వాళ్ళు కావాలి అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. గీదనే పంపేది @gmail.com అంట. GEEDANEPAMPEDI @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9963591175. ఐ రిపీట్ 9963591175. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మనకి స్క్రిప్ట్ రాస్తూ ఉంటాము. స్క్రిప్ట్ రాసే ఒక క్రమంలో ఏమవుతుంది అంటే, కొంతమంది కొన్ని డైలాగ్స్ అనేవి మాట్లాడే డైలాగ్స్లో రాయమని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనకు కంపల్సరీ ఆ డైలాగ్స్ అనేది రావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక డైరెక్టర్ ఫోన్ చేసిన సందర్భంలో మీకు టిపికల్ నిజామాబాద్ యాక్సెంట్ అనేది మీకు వచ్చా అని అడగటం జరిగింది. నాకు రాదు అనగానే, అయితే సారీ అండి, నేను వేరే రైటర్ చేత రాయించేసుకుంటాను అని ఫోన్ కట్ చేశారు. సార్ డైలెక్ట్ అనేది అంటే యాస అనేది కంపల్సరీ అవసరమా అని అడగటం జరిగిందండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఆ డైరెక్టర్కి మెచ్యూరిటీ లేదనేది నేను బిలీవ్ చేస్తానండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ అనే ఆయన, మనం చెప్పాలి అనుకుంటే ఆయన తూగుపాగుకు సంబంధించిన ఆయన. అలాగని ఆయన అరవింద సమేతలో ఆయన ఎన్టీఆర్ గారి చేత కావచ్చు ఆ కర్నూలు కడప యాక్సెంట్ మాట్లాడించలేకపోయారా, అందులో రాయలేకపోయారా? సో ఇప్పుడు నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నాకు ఒకసారి ఒక పర్టికులర్ ఏరియా నుండి ఒక డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ విజయ్ గారు, ఇలాగ మేము రైటర్ కోసం అనుకుంటున్నాం సార్, మాకు టిపికల్ వరంగల్ దగ్గర ఉన్న యాక్సెంట్ కావాలి అని అడిగాడు. సరేనండి చేద్దామని అన్నాను. ఆ తర్వాత ఆయన మీకు వరంగల్ యాస అని అడిగాడు. నేను బ్రాటప్ అంతా హైదరాబాద్ అండి, కాబట్టి నాకు హైదరాబాద్ యాక్సెంట్ అనేది ఫ్లూయెంట్ కావచ్చు. లేదు మీకు వరంగల్ యాక్సెంట్ కావాలంటే ఇబ్బంది ఏం లేదు, నాకు ఒక 10 రోజులు తీసుకెళ్ళి నన్ను వరంగల్లో వదిలేసేయండి, నేను ఐ విల్ ట్రై టు గ్రాబ్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్ అనే టైప్లో మాట్లాడిన తర్వాత ఏమైంది అంటే, ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్ ఏం చేశాడు అంటే, ప్రొడ్యూసర్ మాట్లాడి ఒక వారం రోజుల పాటు నన్ను ఒక హోటల్లో రూమ్ అరేంజ్ చేసేసి అక్కడ ఉంచడానికి ప్లాన్ చేశారు. అప్పుడు వాళ్ళని అడిగింది ఏంటంటే, మన కథ అనేది ఏ క్లాస్ అంటే రిచ్చా, మిడిల్ క్లాసా, పూరా అనే టైప్లో అడగటం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ఊరమాసి సార్. ఊరమాసి అన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి ఏది మినిమం 3 స్టార్ 1 స్టార్ హోటల్, ఏదో స్టార్ హోటల్లో పెడితే అది వర్కౌట్ అవ్వదు సార్, నన్ను తీసుకెళ్ళి అలాంటి ఊరమాస్ లాడ్జ్ల్లో నన్ను ఉంచండి సార్, అక్కడ మీకు కంఫర్ట్ ఉండదు, అక్కడ బాగా మాసీగా ఉంటారు జనాలు, మీరు సోఫిస్టికేటెడ్గా ఫీల్ అవుతారు అని ప్రొడ్యూసర్ కంపెల్ చేయడం జరిగింది. నేను ఒక మాసీ యాక్సెంట్ అనేది నాకు తెలియాలన్నప్పుడు అలాంటి ఒక ఇదిలో ఉంటేనే నాకు వర్కౌట్ అవుతుందని నేను వెళ్ళి అలాంటి ఒక లాడ్జ్లో ఉన్నాను. ఉన్న తర్వాత ఏం చేసేవాడిని అంటే, సమ్వేర్ అబౌట్ పొద్దున్నే 5 గంటలకి 6 గంటలకి లేచేవాడిని. లేచి పాల ప్యాకెట్లు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడిని. నెక్స్ట్ ఊడ్చే వాళ్ళ దగ్గర, తుడిచే వాళ్ళ దగ్గర, హోటల్లో కప్పులు కడుక్కునే వాళ్ళ దగ్గర, అడ్డా కూలీల దగ్గర, ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడిని. సో మాట్లాడే ఒక 10 డేస్ మాట్లాడటంతో వాళ్ళ డైలెక్ట్ అనేది నాకు అర్థమైంది. ఓకే, ఇది వీళ్ళ డైలెక్ట్, వీళ్ళ హావభావాలు ఎలాగుంటాయి, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలాగుంటాయి, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలాగుంటుంది, వీళ్ళు మాట్లాడే విధానం ఎలాగుంటుంది. హైదరాబాద్ యాక్సెంట్లో అక్కడక్కడ హిందీ కలుస్తూ ఉంటుంది, కానీ వరంగల్ దగ్గర ఉన్న ఒక టిపికల్ విలేజ్లో
ప్యూర్ వాళ్ళు తెలంగాణ యాక్సెంట్లో కొత్త కొత్త పదాలు కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. పదాలు ఐడెంటిఫై చేయటం కాకుండా వాటిని నోట్ చేసుకొని రాసుకొని వాటి అర్థాలు తెలుసుకొని వాటిని ఇది చేసుకోవడానికి ట్రై చేశాను. ఆ తర్వాత ఏమైంది అంటే నాకు వరంగల్ బేస్డ్గా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను యాడ్ ఫిల్మ్ డైరెక్టరు. అతను కూడా మెజారిటీ హైదరాబాద్లో బ్రాటప్ అవటం వల్ల అతనికి న్యూట్రల్ యాక్సెంట్ వచ్చేసింది. ఇంకొక అతను ఉండేవాడు, మన వీడియోలోనే చాలాసార్లు చెప్పాను, రాజేంద్ర అని. సో అతను టిపికల్ వరంగల్ పర్సన్ అయినప్పటికీ అతను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని ఒక ఇదితోటి అతను న్యూట్రల్ యాక్సెంట్లోకి టర్న్ అవుట్ అని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు నేనేం చేశానంటే ఈ రాజేంద్ర తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడిని పిలిపించుకున్నా, బాబు నీకు మంత్లీ ఇంత శాలరీ ఇస్తాను, నాకు ఈ ప్రాజెక్ట్ అయ్యేంతవరకు నా దగ్గర ఉండాలి అని. అతను ఏంటంటే ఊర్లో వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. సో ఆ వ్యవసాయ కూలీలు ఎలా మాట్లాడతారు అనే టైప్లో అతనితోటి నాకు స్టోరీ డిస్కషన్లు ఏం జరిగేవి కాదు, కానీ అతనితోటి రోజంతా మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతూ ఉండటం వల్ల నాకు ఒక యాక్సెంట్ అనేది గ్రాబ్ అయింది. గ్రాబ్ అయిన తర్వాత నేను రాసి ఇచ్చాను, అది డైరెక్టర్కి విపరీతంగా నచ్చింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, నీకు ఒకవేళ యాక్సెంట్ కావాలి అనుకున్నట్లయితే అక్కడ లోకల్గా ఎవరో ఒక టీచర్ చేతో లెక్చరర్ చేతో రాపించుకున్నట్లయితే వాళ్ళు యాక్సెంట్ మాత్రమే రాయగలరు, కానీ ఒక డైలాగ్ అనేది ఎంత డెప్త్లో రాయాలి అనేది వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎలాగుంటుందంటే వాళ్ళు పుస్తకాలు ఎక్కువ చదివారు కాబట్టి పుస్తక భాషలో రాసుకుంటూ వెళ్ళిపోతారు. అది జనాలకు అర్థం అవడానికి నీకు కొంచెం ఇబ్బందితో కూడుకున్నట్లు ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఒక డైలాగ్ రైటర్ ఇలాంటి ఒక కేర్ తీసుకొని రాయగలడో అప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి, అంటే మాకు యాస తెలుసు, దాంతోపాటు ఎంత డెప్త్లో రాస్తే ఆ డైలాగ్ అనేది బాగా పండిద్ది అనేది తెలుసు, కాబట్టి అలాంటిది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చేస్తుంది. సో అలాంటి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్, డౌట్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి యువర్ బ్యాకర్స్ నెట్వర్క్ అండ్ నెట్వర్క్ ప్రొడక్షన్స్ అంట. సో వీళ్ళకి స్క్రిప్ట్ రైటర్స్ కావాలంట. హూ కెన్ అప్లై? ఆర్ యూ స్క్రీన్ రైటర్? హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్ ఫర్ కామెడీ స్క్రిప్ట్ రైటింగ్? ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కొలాబరేటింగ్ విత్ అస్? రిక్వైర్మెంట్స్ టు బి సెండ్ ఎ హెడ్. సో పోర్ట్ఫోలియో, ప్రొఫైల్ పంపించాలంట, 2 సినాప్సిస్లు పంపించాలంట, 1 పేజ్ స్క్రిప్ట్ ఆర్ ఎక్సెప్ట్ కావాలంట, లాగ్ లైన్స్ పంపించాలంట. సో మీలో రైటర్ ఎవరైనా ఉండి ఇవన్నీ, అంటే మీ ప్రొఫైలు, మీ సినాప్సిసు, 1 పేజ్ స్క్రిప్టు, లాగ్ లైన్స్ ఇవన్నీ మీరు పంపించగలిగే ఇది మీకు ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. project2for2025@gmail.com. ప్రాజెక్ట్ PROJECT 2 నెంబర్ 2 ఫర్ FOR 2025 gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో మీలో స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదండి, ఆ మెయిల్ ఐడికి మాత్రం అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి కానీ, క్రీవ్ కాల్కి కానీ, నాకు కానీ ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది, కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.